అందరికి నమస్తే అండి. మన వ్లాగ్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. ఈరోజు మన వీడియోలో మర్వం మొక్కల్ని ఎలా పెంచాలో చూద్దామండి. మర్వం మొక్కల్ని కొమ్మల ద్వారా ఎలా పెంచాలి, నాటిన ప్రతి కొమ్మ చిగురించాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మర్వం మొక్క గుబురుగా హెల్దీగా ఫాస్ట్గా పెరగాలి అంటే ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలో కూడా ఈ వీడియోలో చూద్దామండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మర్వం మొక్కల్ని ఎప్పుడు ఎలా నాటుకుంటే సక్సెస్ అవుతాయో కూడా ఈ వీడియోలో చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వెళ్ళిపోదాం. చూడండి, మన మర్వం మొక్క మొత్తం తొట్లో మొత్తం గుబ్బురుగా పెరిగిపోయిందండి. ఫుల్గా పెరిగిపోయిందన్నమాట. అందుకే కొమ్మలు బాగా ముదిరిపోయినాయి అన్నమాట. ఇలా అవ్వడం వల్ల, కొమ్మలు బాగా ముదిరిపోవడం వల్ల మనకు సీడ్స్ తయారవుతాయండి. ఎప్పుడైనా కూడా మనము ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. నేను కొంచెం బిజీగా ఉండి ప్రూనింగ్ చేయలేకపోయాను కాబట్టి ఇంతలా పెరిగిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే, మర్వం మొక్కకు ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేయడం వల్ల లేతగా చెగుళ్ళు వచ్చి మనకు హెల్దీగా బుష్గా కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఎంత హెల్దీగా ఉందో మొక్క, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చిగుళ్ళు. పెరుగుతూనే ఉంది, చిగుళ్ళు వస్తూనే ఉన్నాయన్నమాట. మనము ముందుగా మన దగ్గర ఉన్న మర్వం మొక్కను ఎలా కాపాడుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామండి. ఆ తర్వాత కొమ్మల ధర ఎలా పెంచాలో కూడా చూద్దాము. చూడండి, కొమ్మలు ఎంత ముద్రిపోయి మొత్తం జిగ్జాగ్ అయిపోయినాయి అన్నమాట. అలా కాకుండా ఎప్పటికప్పుడు మనం ప్రూనింగ్ చేయాలి. నేనైతే ఇప్పుడు ప్రూనింగ్ చేసేస్తున్నాను. అంటే ప్రూనింగ్ అంటే కూడా డీప్గా చేయొద్దండి, మరీ చిన్నగా చేయొద్దు అన్నమాట. ఆ పైన పెరిగిన కొమ్మలు మాత్రం తీసేస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ మనము డీప్గా ప్రూనింగ్ చేస్తే మొక్క ఎండిపోయే ఛాన్సెస్ ఉంటుందండి, మొక్క చనిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా ప్రూనింగ్ చేసేటప్పుడు పైన పెద్దగైన కొమ్మలు తీసేస్తే సరిపోతుంది అన్నమాట. అంతకన్నా ఎక్కువ చిన్న చేయకూడదు. మనం కావాలి అనుకుంటే ఇలా ప్రూనింగ్ చేస్తూ మనకు నచ్చిన షేప్ కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇలా ప్రూనింగ్ చేసే అవసరం లేకుండా మనము వెంటనే మనము పైన చెగుళ్ళు ఉంటాయి కదా, అవి తుంచేసుకొని యూజ్ చేసుకోవాలండి. నార్మల్గా అయితే లేడీస్ తలలో పెట్టుకుంటారు, పువ్వుల మధ్యలో పెట్టి అల్లిస్తూ ఉంటారు ఒక దండలాగా. అలాగే పూజకు కూడా వాడతారండి మర్వాన్ని. సో అలా వెంటనే వాడుకుంటే ఇంకా ప్రూనింగ్ చేయాల్సిన అవసరం లేదు. లేదంటే ఇలా పెరిగిన వెంటనే మనం ప్రూనింగ్ చేసేసుకోవాలి. ఎక్కువగా ముద్రనివ్వద్దు అనమాట కొమ్మల్ని. తొట్టికి బయట వచ్చిన కొమ్మలు మాత్రమే కట్ చేశానండి, మిగతాదంతా అలాగే ఉంచేశాను. తొట్టి నిండా ఉంది, ఇలాగే ఉండని. మళ్ళీ మనకు ఒక 1 మంత్లో మళ్ళీ ఫ్రెష్ లేత చిగుళ్ళు వచ్చి మనకు బుష్గా అయిపోతుంది మొక్క. ఈ మాత్రం ప్రూనింగ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. చూడండి, మొత్తం ఆ జిగ్జాగ్ ఉన్నాయంతా వెళ్ళిపోయి నీట్గా అయిపోయింది కదా మొక్క. కొమ్మలు పెరిగి పెద్దగా అయిపోయినప్పుడు బెండ్ అయిపోతాయి కదా, తొట్లో పడిపోతుంటాయి. అలా తొట్లో పడిపోయినప్పుడు మట్టిలో ఉండడం వల్ల వాటికి రూట్స్ వచ్చి మనకు మొక్కలు తయారవుతాయండి. చూడండి, రూట్స్ వచ్చేసింది. నేను కటింగ్ చేస్తుంటే అట్లా వచ్చేసింది అన్నమాట. సో అట్లా కూడా మనకు మొక్కలు తయారవుతాయి. మనకు ఎక్స్ట్రా మొక్కలు కావాలనుకున్నప్పుడు ఒక ముదిరిన కొమ్మను అదే తొట్లో కొంచెం మట్టిలో పెట్టేస్తే సరిపోతుంది అనమాట. అట్లా కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు. చూడండి, ఈ మొక్క కూడా అలాంటిదే అండి. అది మట్టిలో కొమ్మ పడడం వల్ల అక్కడ చిగురించింది అన్నమాట. చూడండి ఎంత బాగా మొక్క తయారైపోయిందో. ఇలా ప్రూనింగ్ చేసిన తర్వాత మొక్క మొదట్లో ఉన్న ఎండిపోయిన చిన్న ఆ కట్టెలు ఉన్నాయి కదా, అవన్నీ తీసేసి పక్కన పెట్టేయాలి, పడేయకూడదు. వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలాగో చెప్తాను నేను. మొక్క మొదట్లో ఉన్న ఆ ఎండిపోయిన ఆకులు కొమ్మలు తీసేసే క్రమంలో చిగురించిన ఆ చిన్న పిలక కూడా వచ్చేసిందండి. దాన్ని కూడా మళ్ళీ మనం నాటుకుందాం. ఇప్పుడే తీసి పక్కన పెట్టేసుకుందాం దాన్ని. చూడండి ఎంత బాగా మొక్క తయారైంది కదా. చూడండి, ఇప్పుడు మనకు ఇలా మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూడండి మట్టి ఎంత గట్టిగా అయిపోయిందో పైన లేయర్ అంతా. అలా ఎందుకు అవుతుంది అని అంటే, మనము నీళ్లు పోస్తూ ఉంటాం కదా మొక్కకు, నీళ్ళు అందించినప్పుడు లేదంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏమన్నా వేసినప్పుడు అలా పైన లేయర్ అంతా అలా గట్టిగా అయిపోతుంది అనమాట. అలా గట్టిగా అవ్వడం కూడా మొక్కకు ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకంటే ఎయిర్ సప్లై అనేది జరగదు మొక్కకు, కాబట్టి మొక్క ఎదగకుండా ఆగిపోతుంది అనమాట, ఎదుగుదల ఆగిపోతుంది. కాబట్టి ఒక 1 మంత్కి ఒక్కసారి ఇట్లా మొక్క మొదట్లో మట్టి లూజ్ చేయాలండి. ఇలా లూజ్ చేయడం వల్ల మనం ఇచ్చే ఫర్టిలైజర్ మొక్కకు డైరెక్ట్ అంది తొందరగా రిజల్ట్ రావడమే కాకుండా మొక్కకు ఎయిర్ సప్లై జరిగి కూడా మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలా మట్టి అంతా లూజ్ చేసిన తర్వాత మన మొక్క మొదట్లో ఉన్న ఇంతకుముందు ఎన్ని ఆకులు, ఎన్ని కట్టుపుల్లలు అవన్నీ తీసేసాం కదండి.
ఇప్పుడు వాటిని మొత్తం ఒక లేయర్ లాగా పైన వేయాలి, మొక్క మొదట్లో వేయాలన్నమాట, మల్చింగ్ లాగా. ఇది మనకు 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఏంటి అంటే మొక్క మొదట్లో ఉన్న మట్టి ఎండిపోకుండా హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి ఇది మనకు ఎరువు తయారవుతుంది అన్నమాట. ఇది 2 రకాలుగా ఉపయోగపడుతుంది. సో ఒక లేయర్ లాగా అట్లా వేయాలి. ఉంటే ఇంకా ఎండిపోయిన ఆకులా వేస్తే కూడా ఇంకా మరీ మంచిది. పచ్చి ఆకులు వేయకూడదు, ఎండినవి మాత్రమే వేయాలి. ఇప్పుడు మనకు ముందుగా మనము క్లీన్ చేస్తుంటే మనకు ఒక మొక్క వచ్చేసింది కదా మట్లో నుంచి, దాన్ని ఇప్పుడు ఇందులోనే పెట్టేస్తాను. గుర్తుకొచ్చిందండి, నేను వేరే తొట్లో పెడదాం అనుకున్నాను, కానీ ఇక్కడ మనకు ప్లేస్ ఉంది కాబట్టి ఇదే తొట్లో పెట్టేసేద్దాం. అప్పుడు తొట్టి నిండా మనకు మరో మొక్క బుష్గా కనిపిస్తుంది అన్నమాట. ఏం లేదండి, జస్ట్ అలా కొంచెం గుంతలాగా తీసేసి అందులో మనకు ఆల్రెడీ రూట్స్ వచ్చినాయి కాబట్టి ఇంకా టెన్షన్ ఏం లేదు, ఈజీగా నాటుకుంటుంది కాబట్టి జస్ట్ మట్టి లోపలికి ఉండేలాగా పెట్టేస్తే సరిపోతుంది అన్నమాట. పెట్టేసి పైన మొత్తం మట్టి బాగా ప్రెస్ చేయాలి. మట్టి మొత్తం గట్టిగా ప్రెస్ చేసి ఆల్రెడీ మనము ఎండిపోయిన ఆకులు, కొమ్మలు, కట్టెలు ఉన్నాయి కదా, మల్చింగ్ లాగా వేసాం కదా, దాంతో కవర్ చేసేస్తే సరిపోతుంది. ఇలా మల్చింగ్ లాగా వేసిన తర్వాత ఇప్పుడు మనం వెంటనే ఎరువు వేయాలండి. మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది వేయండి. కంపోస్ట్ అయినా సరే, మేక ఎరువు అయినా సరే, ఆవు ఎరువైనా సరే. నేనైతే మేక ఎరువు వేస్తున్నాను. మనము మరువ మొక్కనే కాదండి, మనం ఏ రకాల మొక్కలైనా సరే మనం ఎంత బాగా మెయింటైన్ చేసినా సరే మొక్కకు బలం ఇవ్వకుండా మనం ఎంత బాగా మెయింటైన్ చేసినా మొక్క హెల్తీగా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక నెల 2 నెలలకు ఒక్కసారైనా ఇలా మొక్క మొదట్లో ఎరువు వేయడానికి ట్రై చేయండి. ఇలా ఎరువు వేసిన వెంటనే ఎరువు పైన ఖచ్చితంగా ఒక కప్పు మట్టి వేయాలండి, కంపల్సరీ అన్నమాట. కంపోస్ట్కి అయితే ఇలా మట్టి వేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ కంపోస్ట్ వేయచ్చు. ఇది నేను వేసేది మేక ఎరువు కాబట్టి ఖచ్చితంగా పైనుంచి ఒక లేయర్ మట్టి వేయాలి. ఎప్పుడైనా మేక ఎరువైనా ఆవు ఎరువైనా మట్టి లోపల ఉంటేనే సూపర్ రిజల్ట్ వస్తుంది అన్నమాట, ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక లేయర్ మట్టి వేయాలి. మట్టి మొత్తం ఫుల్ అయిపోయింది, ఏం పర్వాలేదు, నీళ్ళు పోస్తే మొత్తం డౌన్ అయిపోతుంది కాబట్టి ఏం పర్వాలేదు అన్నమాట. ఇప్పుడు వెంటనే మనము నీళ్లు పోసేసేయాలి మొక్కకు. అయితే మరవ మొక్క బుష్గా హెల్తీగా ఫాస్ట్గా పెరగాలి అంటే బెస్ట్ టిప్స్ 3 చెప్తానన్నాను కదా, అవేంటి అంటే, ఒకటి ఖచ్చితంగా ప్రూనింగ్ చేయాలి మరవ మొక్కకి. రెండవది 1 మంత్కి ఒకసారో 2 మంత్స్కి ఒకసారో కంపోస్ట్ వేయాలి, అది ఎరువు వేయాలి. మూడవది వచ్చేసి 2 డేస్కి ఒక్కసారి ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయాలండి. నీళ్ళు లేకపోయినా మొక్క తొందరగా పాడైపోతుంది, ఎండిపోతుంది, తొందరగా వాడిపోతుంది. నేను అబ్జర్వేషన్ చేస్తుంటాను మొక్కల్ని. ఈ మొక్కకైతే నీళ్ళు అవసరమండి. కాబట్టి మొక్క మొదట్లో ఉన్న మట్టి డ్రై అయిందా, తేమగా ఉందో చూసుకొని ఎప్పటికప్పుడు నీళ్ళు ఇస్తే సరిపోతుందండి. ఈ 3 టిప్స్ ఫాలో అవుతే చాలండి, మరవ మొక్కను హెల్తీగా బుష్గా ఈజీగా పెంచేయచ్చు. చూడండి, మనం నీళ్ళు పోసిన వెంటనే ఎక్స్ట్రా వాటర్ లీక్ అయిపోతున్నాయి. ఇలా డ్రైనేజ్ సిస్టమ్ అనేది క్లియర్గా ఉండాలండి. హోల్స్ బ్లాక్ అయిపోయి ఎక్స్ట్రా వాటర్ పోకపోతే కూడా వాటర్ ఎక్కువైపోయి మొత్తం మొక్క వేరే వస్తే అంతా కుళ్ళిపోయి మొక్క చచ్చిపోతుంది. ఇది కూడా ఇంపార్టెంటే. ఈ మరవ మొక్కల్ని మనం కొమ్ముల ద్వారా ఎలా పెంచాలో చూసే ముందు ఎన్నిసార్లు మనం మరవ మొక్కల్ని పెంచడానికి ట్రై చేసినా మేము ఫెయిల్ అవుతున్నాం, మొక్కలు బ్రతకట్లేదు, మొక్కలు ఎదగట్లేవు అని అనుకునే వాళ్ళు ఈసారి ఇలా ట్రై చేయండి. డిసెంబర్లో కానీ జనవరిలో కానీ మీరు నర్సరీలో కొనుకొచ్చుకున్నా సరే, లేదంటే కొమ్మల ద్వారా నాటుకున్నా సరే ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. ఈ 2 నెలలలో మీరు నాటుకోవడానికి ట్రై చేస్తే, పెంచుకోవడానికి ట్రై చేస్తే 100% సక్సెస్ అవుతారు. తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. ఓకే అండి, ఇప్పుడు కొమ్మల ద్వారా మనం మరో మొక్కలు ఎలా పెంచుకోవాలో చూసేద్దాం. మనం ప్రూనింగ్ చేసిన కొమ్మలతోనే ఇప్పుడు మనం కొమ్మలు నాటుకోబోతున్నాం. కొంచెము కొమ్ములు కొద్దిగా స్ట్రాంగ్గా ఉండాలండి. మనం నాటుకునేటి కొద్దిగా స్ట్రాంగ్గా ఉండి కొద్దిగా హెల్తీగా ఉన్న కొమ్మలను తీసుకోవాలి, అప్పుడే అవి నాటుకుంటాయి అన్నమాట. మరీ లేతయి మరీ సన్నవి తీసుకోకూడదు. ఇది రూట్స్ వచ్చిన కొమ్మ అండి, ఎక్స్ట్రా కొమ్మలు కట్ చేసి ఇది కూడా నాటుకుందాం. చూడండి, మంచిగా రూట్స్ వచ్చినాయి కాబట్టి ఇది ఈజీగా నాటుకుంటుంది. చూడండి, స్ట్రాంగ్గా ఉన్న ఇలాంటి కొమ్మలను తీసేసుకొని ఒక 2 ఇంచుల వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. 3-4 ఇంచులున్నా ఏం పర్వాలేదు, అట్లీస్ట్ ఒక 2 ఇంచెస్ వరకు ఉండేలా చూసుకోవాలి. మరవమును అలా టచ్ చేస్తే చాలండి, స్మెల్ సూపర్గా ఉంటుందన్నమాట.
గుమగుమల ఆడిపోతుందండి. స్మెల్ అద్భుతంగా ఉంటుంది స్మెల్ అయితే. ఓకే అండి, మన కొమ్మలు అయితే రెడీ అయిపోయినాయి నాటుకోవడానికి. ఇప్పుడు మనం ఒక చిన్న పాట్లో నాటుకుందామండి. నేను ఒక చిన్న పాట్ నిండా సాయిల్ మిక్స్ తీసుకున్నాను. అన్ని మొక్కలకు వాడే సాయిల్ మిక్స్ ఇది. ముందుగా అయితే మనము ఆ రూట్స్ వచ్చిన కొమ్మ నాటుకుందాం. ఆ రూట్స్ అన్నీ మట్టిలో ఉండేలాగా నాటుకుంటే సరిపోతుంది, మట్టిలో పెట్టిస్తే సరిపోతుంది. ఇప్పుడు మిగతా కొమ్మలన్నీ 1 ఇంచు వరకు మట్టిలో ఉండేలాగా మనం మట్టిలో పెట్టేయడమే అండి. మనకు కింద కాడలు లేకపోతే కింద ఉన్న ఆకుల్ని తీసేసి 1 ఇంచు వరకు మట్టిలో నాటుకోవాలి. ఖచ్చితంగా 1 ఇంచు మట్టిలో ఉండేలాగానే నాటుకోవాలండి. లేదంటే మనకు కొమ్మలు చిగురించవు, నాటుకోవు, అంటుకోవు. సో ఈ జాగ్రత్త కంపల్సరీ అన్నమాట. కొమ్మలు నాటుకునేటప్పుడు ఈ కొమ్మలే కావు, ఏ కొమ్మలతో మనం మొక్కలు పెంచాలనుకున్నప్పుడు స్టెమ్స్తో ఖచ్చితంగా 1 ఇంచు వరకు మట్టిలో ఉండేలాగా నాటుకోవాలి. ఒకటి తొట్లో నాటుతున్నానండి కొమ్మలన్నీ. మనకు చిగురించి రూట్స్ వచ్చినాక అప్పుడు వేరే తొట్లో షిఫ్ట్ చేసుకోవచ్చు. మన గార్డెన్లో ఒక 4-5 తొట్లలో ఉంటుంది మర్వము. నేను పెరట్లో కూడా నాటుకున్నానండి. ఓకే అండి, కొమ్మలు నాటుకోవడం అయితే అయిపోయింది. ఇలా కొమ్మలు నాటుకున్న వెంటనే నీళ్లు పోసేసేయాలి. ఇలా నాటుకున్న కొమ్మల్ని ఇప్పుడు మనము నీడకు మాత్రమే పెట్టాలండి, ఎండకు పెట్టకూడదు. డే బై డే నీళ్ళు పోయాలి. మనకు మర్వం కొమ్మలు కొంచెం లేటుగా చిగురిస్తాయండి, కొద్దిగా టైం పడుతుంది. మనకు అది స్లో గ్రోత్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి అంటుకుంటే చాలండి, ఇంకా లైఫ్ టైం ఉంటుంది. కానీ అంటుకోవడానికి మాత్రం కాస్త టైం పడుతుంది. కాబట్టి మనం నీడకు పెట్టి ఒక 2-3 నెలల తర్వాత చిగురించి మనకు మొక్కకి రూట్స్ ఫామ్ అయిపోయిన తర్వాత, మొక్క స్ట్రాంగ్ అయిన తర్వాతనే వేరే తోటకి షిఫ్ట్ చేసుకోవాలి. రీసెంట్గా నేను దవనం మొక్కల్ని కూడా ఎలా పెంచాలనే వీడియో పోస్ట్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడడానికి ట్రై చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నేను ముందుగా అప్లోడ్ చేసిన మర్వం వీడియోలు కూడా చాలా ఉన్నాయండి మన ఛానల్లో. వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చూడడానికి ట్రై చేయండి, ఇంకా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే మంచి మంచి వీళ్ళ కోసం విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.